విలేజ్ వీడీసీ అధ్యక్షుడిని. ఇదేదైతే ఈ గ్రౌండ్ ఉంది, క్రీడా అవి గ్రౌండ్ గతంలో 6-7 సంవత్సరాల నుంచి ఇలాగే ఓన్లీ చూపించడానికే బోర్డు మాత్రం పెట్టడం జరిగింది. దీన్ని ఇట్లాగే నిర్లక్ష్యం వదిలేసి ఇడిచిపెట్టేశారు. మా గ్రామంలో ఇంతవరకు ఎక్కడ క్రీడా ప్రాధాన్యం లేదు. దీన్ని మేము కొద్దిగా డెవలప్ చేసుకుని గవర్నమెంట్ తరఫున ఏదైనా కొంచెం నిధులు కూడా వచ్చే ద్వారా సేకరిస్తే బాగుంటుంది. ఎందుకంటే మా విలేజ్లో ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ ప్లేస్ లేదు కాబట్టి మేము అందరం విలేజ్ తరఫున అందరూ కృషి వల్ల దీన్ని మంచిగా సక్సెస్గా చేసుకుంటామని అనుకుంటున్నాము. ఇది ఎవరి ఇండివిజువల్గా కాదు, ఓన్లీ విలేజ్ పిల్లలకు, వాళ్ళ వచ్చే పిల్లలకు భావితరాల గురించి చేసుడు. ఎవరు స్వార్థంగా అసలు లేదు దీనిలో. ఎందుకంటే అందరూ సహకారం ఉంది ఇలా విలేజ్ తోడు సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. నమస్తే అందరికీ. నా పేరు పత్రి హరీష్, పురన్పేట రైజింగ్ స్టార్ యూత్ ప్రెసిడెంట్ని. అయితే మా విలేజ్లో ప్లే గ్రౌండ్స్ లేక బాగా ఇబ్బంది అవుతుంది. దాన్ని గుర్తించి మా వీడీసీ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు చొరవ తీసుకొని ఇక్కడైతే ఏదైతే ఇప్పుడు మేదరుకుంటా అంటారో ఇక్కడ ప్లేస్ వట్టి ఉండిపోతుంది. అయితే ఇది చేస్తే మా ఊరి పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, క్రీడల పరంగా ముందుకెళ్తారని చెప్పేసి మా వీడీ సభ్యులు ముందుకు వచ్చారు. దాన్ని బట్టి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము. అలాగే ఇంతకుముందు అయితే వేరే ఓన్ ప్లేస్లలో ఆడుతుర్రి, వాళ్ళందరూ పంట పొలాలు ఫ్లాట్లు పెట్టుకోవడం వల్ల క్రీడ అసలు ఆడుకునే ప్లేసులు లేకపోవడం వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. ఈ పిల్లలకేమో ఫోన్ పట్టేసుకొని ఫోన్లు వాడుకుంటా ఉంటున్నారు. అయితే క్రీడల పట్ల ఆసక్తి పోతుంది వాళ్ళకి మొత్తం. అట్లా బాగా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఫ్యూచర్ పిల్లలకి ఏంటంటే మొత్తం ఫోన్ల ద్వారానే మొత్తం క్రీడలు కానీ ప్రతి ఒక్కటి ఫోన్ అదే మయమైపోతుంది. కాకపోతే అట్లా ఉంటే ఏంటంటే మొత్తం అనారోగ్య పాలవుతారు. ఏదైనా సరే మనము ఎంత యాక్టివ్గా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. అయితే దానికి ముందుకొచ్చి ఈ నిర్ణయం తీసుకున్నందుకు మా వీడీసీ సభ్యులకు ప్రతి ఒక్కరికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనికి అందరు ప్రతి ఒక్కరు సహకరించాలని, అలాగే ప్రభుత్వాలకు దీని చొరవ తీసుకొని కొంచెం మాకేమన్నా మా విలేజ్కు ఈ క్రీడా ప్రాంగణంకు ఏమైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం.